అన్నగారిని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి పట్టునట్లు భలే యాక్షన్ చేస్తున్నారే. మీకు హక్కులు పుట్టించేది, ఆనందం లేకుండా చేసేది, రోగాలు వ్యాపింపచేసేది ఎవరనుకుంటున్నారు? నేనే లూసిఫర్. మీతో మాట్లాడి నిమిషం వేస్తే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తా. మిమ్మల్ని వదిలే అస్సలు ఉండలేను. తెలుసుగా లూసిఫర్. యేసు ప్రభువు వారు వస్తున్నారు. ప్రభువుకు పాదాభివందనాలు చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. బ్యాక్ పెయిన్. ప్రభు, మీరు లోకము ఎంతో ప్రేమిస్తున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు. మీరు వాళ్ళకి జీవం పోతే పెద్ద తప్పు చేశారు. మీ ఒక్కసారికి నా మాటని మీ కలిసితో వాళ్ళందరూ సర్వనాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్. మీరు అలా కోపంగా చూడద్దు. అప్పుడు ఒకసారి చూసినందుకే మీరు గొప్పయాను, మరోసారి చూస్తే మొసైపోను. మాట్లాడుకుందాం. జస్ట్ కన్వర్ట్ చేశాడు. మాట్లాడుకునేది పోట్లాడేనికి మీరే చెప్పారుగా, సమాధాన పరచువర్ధని దేవుని కుమారులు అన్నట్టు మధ్య స్వార్థ 5వ అధ్యాయం టెన్షన్లో వచ్చిన గుర్తులేదు. అవును ప్రభు. సాతానా, చెప్పండి ప్రభు. నా కుమారుడు యోబుని చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎత్తున్నాడు. ఏంటి గారు ఏంటి ఎత్తున్నాడు నన్ను అడిగి నేను చెప్తాను. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యని ఇచ్చావు, రత్నం లాంటి పిల్లలు ఇచ్చావు, అడిగింది తొడువుగా ఏదైనా చేయగల బంధుగణాన్ని బలగాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటన్నిటి చుట్టూ రక్షణ కంటే చుట్టావు. ఒక మనిషికి ఎంతగానే ఇంకేం కావాలి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ ఎందుకు వచ్చావనుకో, నువ్వు మీ వాళ్ళే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోతుందని దూరంగా పడిపోతా. అతని ప్రాణము తప్ప అన్ని విషయములు నీ వశము ఉంది. ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా యేసానికి వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, మా కలిగిన అన్నింటిని మీకు ఇచ్చిన దేవాలయ అయ్యా, జతపరిచిన భార్యను బట్టి, ఇచ్చిన శ్వాసను బట్టి నీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్ఫా ఒమేగా ఆ యేసే ప్రభు వల్లే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అయ్యా కొడుకులు ఏమనకూడదు అనేసారు, నేనేం పెరగకూడదు మీరేశారు. నాయన యోగు, నేను ఒక ఊపడానికి నేను ఒక స్పెషల్ జీవో తెచ్చుకున్నాను. ఇక ఆట మొదలెడతా. ఇది నా ఆట కాదు, వేట మొదలైతే. Make Job true story based on the Bible. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. Mr. Job, సార్, గుడ్ మార్నింగ్ సార్. I am sorry to say this. This is your dismissal order. సార్, నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో చేరడానికి 10 లక్షల లంచం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్. కంప్లైంట్ ఇచ్చింది మరి ఎవరో కాదు, మీ కొలీగ్సే. సార్, ఈ జాబ్ రావడానికి దేవుని కృప, నా ప్రయత్నం సార్. ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కంప్లీట్ చేశాను. సార్, ప్లీజ్ సార్, దయచేసి I'm sorry. సార్, I'm helpless. ఒక్కసారి నా మాటను సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మనం అయ్యా 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 అయ్యా, ఏమైంది రాజు? చిన్నబాబుని స్కూల్కి తీసుకుపోతే ఎవరో ముసుకేసుకొని బాబును బలవంతంగా లాక్కుపోయారయ్యా. గట్టిగా అరిశాను, సహాయం చేయడానికి ఏ ఒక్కరు రాలేదయ్యా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. 24 గంటల్లో ₹1 కోటి 1 రూపాయి దగ్గర ఈ కొడుకు డెడ్ బాడీ
జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఎంత ఘోరం జరిగిపోయింది. వాడు లేకపోతే నీ బ్రతికలేదు. లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. వచ్చేటప్పుడు ఆన్ చేసి కొన్ని రోజుల తర్వాత ఉచితమంటారా? కోరుకోమ్మా. మా వర్క్ ఎగ్జాంపుల్స్ తీసుకెళ్ళారు. ఏమైంది? సారీ సార్, 1 కోటి మందిలో ఒకరికి వచ్చి అర్థం కాని పెళ్ళికి వచ్చింది. సరే మీరు బతికేది ఇంకా